మనం చూడొచ్చు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు కార్యక్రమానికి చేరుకున్నారు. ఏదైతే మూసి నిద్ర కార్యక్రమం ఉందో అంబర్పేటలో ఉన్నటువంటి తులసిరామ్ నగర్ కి కిషన్ రెడ్డి వచ్చినటువంటి నేపథ్యం ఈ రోజు తులసిరామ్ నగర్ లో వారు పర్యటించి ఇక్కడ రాత్రి బస్సు చేరిన వారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏదైతే మూసి నిద్ర కార్యక్రమం ద్వారా మీరు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఒకటి, రాష్ట్ర ప్రభుత్వము మూసి పారివాక ప్రాంతంలో ఉన్నటువంటి లేక గత 40 సంవత్సరాల క్రితం నిర్మాణం చేస్తున్నటువంటి ఇళ్లను కూల్చివేస్తామని చెప్పడంతో ప్రజలు తీవ్రమైనటువంటి ఆవేదనతో ఆందోళనతో ఉన్నారు. ఆ ప్రజలకు ధైర్యం కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంది. నెంబర్ 1. అనేక మంది అక్కడక్కడ బస్తీలలో గుండెపోటుతో చనిపోతున్నటువంటి సంఘటనలు కూడా మనం అన్ని బస్తీల్లో చూస్తున్నాం. ఎందుకంటే ఒక్కొక్క రూపాయి కూడగట్టి ఒక్కొక్క ఇటుక పేర్చి కట్టుకున్నటువంటి ఇండ్లు ఇవి. ఏదో డబ్బులు ఉన్నోళ్ళు కట్టుకున్నటువంటి ఇండ్లు కావు. కాబట్టి అప్పు సప్పు చేసి కట్టుకున్నటువంటి ఇండ్లు. కాబట్టి ఆ ప్రజలకు ధైర్యం చెప్పాల్సినటువంటి బాధ్యత ఒక రాజకీయ పార్టీగా మేము తీసుకున్నాం. దాంతోపాటు రేవంత్ రెడ్డి గారు ఒక సవాల్ విసిరారు. ఇక్కడ బస్సులో వచ్చి కొన్ని రోజులు ఉంటే నేను ఉపసంహరించుకుంటాను నా ప్రతిపాదనని. కాబట్టి మేము ఉండడానికి సిద్ధంగా ఉన్నాం. రేవంత్ రెడ్డి ముందుకు వస్తే తప్పకుండా ఇక్కడ 3 నెలలు కూడా ఉండడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అంటే బుల్డోజర్లు ఒకవేళ అడ్డం వస్తే బుల్డోజర్ ఎక్కించుకుని ముందుకెళ్తామని చెప్పేసి చెప్పినటువంటి నేపథ్యం. సో మీరేమంటారు? నేను మొన్ననే చెప్పాను కదా, బుల్డోజర్లతో భయపడేటువంటి వాళ్ళం కాదు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో బుల్డోజర్లతో భయపడేటువంటి వ్యవస్థ లేదు. ఖచ్చితంగా బుల్డోజర్లు కానీ ఇంకేమైనా కానీ మేము సిద్ధంగా ఉన్నాము. ప్రజల కోసం సిద్ధంగా ఉన్నాం. అంటే ఇళ్లని తొలగించకుండా ఇక్కడ ఉన్నటువంటి ఆక్రమణలు తొలగించకుండా ముందుకెళ్లడం ఎలా సాధ్యమనేటువంటి ఒక ప్రశ్న వాళ్ళు వేసినటువంటి నేపథ్యం. తప్పకుండా రిటైనింగ్ వాళ్ళు కట్టి చేయొచ్చు, నేను చేసి చూపిస్తాను. ఇదే కిషన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి విషయం. రిటైనింగ్ వాళ్ళు కట్టి అక్కడ మూసి ప్రక్షాళన చేయొచ్చు అని చెప్తున్నటువంటి నేపథ్యం. ఒకవేళ రేవంత్ రెడ్డి కనుక ముందుకు వచ్చినట్లయితే 3 నెలలు కూడా ఇక్కడ బస చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఆయన సవాల్ను స్వీకరిస్తున్నామని చెప్పేసి కూడా కిషన్ రెడ్డి చెప్తున్నటువంటి